మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించినటువంటి సోషల్ మెథడాలజీలో గత ప్రశ్నాపత్రాలలో గత ఎగ్జాముల్లో వచ్చినటువంటి బిట్లను మొత్తంగా 100 బిట్లతో 4 పేపర్లో వచ్చినటువంటి బిట్లను ఒకసారి చూసేద్దామండి. మరి 100 బిట్లు ఉంటున్నాయి. వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి లేట్ లేకుండా టాపిక్లో వెళ్ళిపోదాం. దిగువ ఇవ్వబడినటువంటి వివరాలను పరిశీలించండి. సో వీటిలో బాగా గమనించి ఒక్కసారి ఆపి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆన్సర్ని అయితే రివీల్ చేస్తాను. మరి లాగే అయితే అవ్వకూడదు. మీరు ఒకసారి పాజ్ చేసుకొని ఆప్షన్ చదువుకోండి, చాలా ఈజీగా ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ మరియు సి మాత్రమే. సో వివరాలు పరిశీలించిన తర్వాత ఏ వివరాలు సరైనది అని అడుగుతున్నాడండి. అది ఏ మరియు సి. ఒకసారి చూసేద్దాం. ఉద్దేశాలు స్పృహతో యోచన చేసిన గమ్యాలు, విలువలు బోధనానంతరం లభించిన ఫలితాలు. నెక్స్ట్ సి, ఉద్దేశాలు ఆశించినటువంటి గమ్యాలు, విలువలు ఆశించిన ఫలితాలు. ఈ రెండు కూడా సరైనవండి. సో ఈ విధంగా ఉంటాయండి మన ఎగ్జామ్లో ప్యాటర్న్లోని. రెండోది, ఈ దిగువ పేర్కొనబడినటువంటి జతలను గమనించండి. సో ఒకసారి చూసుకోండి. ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఏ మరియు సి మాత్రమే. ఇక్కడ వంశ చార్టు అనేది వంశావళి అభివృద్ధి ఎదుగుదలను తెలియజేస్తుంది. అదేవిధంగా సి అనేది టేబుల్ చార్టు, ఒక చూపుతో ఒక అంశమునకు సంబంధించినటువంటి అంశాలను సమగ్రంగా గ్రహించుటకు ఉపయోగపడుతుంది ఈ టేబుల్ చార్టు. ఏ మరియు సి అనేవి సరైనవండి. నెక్స్ట్ మూడవదండి, సూక్ష్మ బోధన అనగా. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 4, బోధనా ప్రక్రియలోని సంక్లిష్టతను సులభతరం చేయుటకు ఉద్దేశించబడినటువంటి శిక్షణ విధానమే సూక్ష్మ బోధన. నెక్స్ట్ అండి, 5వది, సాంఘిక శాస్త్రం మనిషికి అతని సాంఘిక భౌతిక పరిసరాల మధ్య జరిగే చర్య ప్రతిచర్యలకు సంబంధించింది. ఇది మానవ సంబంధాల గురించి చర్చిస్తుంది. సాంఘిక శాస్త్రం యొక్క ఈ నిర్వచనం ఎవరికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, జాన్ వి మైఖెలిస్. చాలా ఇంపార్టెంట్ అండి, జాన్ వి మైఖెలిస్. నెక్స్ట్ అండి, ఈ దిగువ పేర్కొనబడిన వివరణలను పరిశీలించండి. ఆప్షన్లు అయితే చదవను. ఆన్సర్ అన్ని వివరణలు కూడా సరైనవేనండి, ఏబిసిడి. పరిధి అనే పదం విశాలతకు, సమగ్రతకు, కొత్తదనముకు, విస్తారతకు, వీటన్నింటి కూడా సంబంధించిందండి. నెక్స్ట్ 6వది, ఈ దిగువ వాటిలో ఏది సాంఘిక శాస్త్రం యొక్క భావనను సరిగా తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4, చరిత్ర, రాజనీతి శాస్త్రం. సో ఇవన్నీ కూడా ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఒకసారి ఆపి చూడండి, ఎక్కువ టైం వేస్ట్ అని. నెక్స్ట్ అండి, 7వది, నానాజాతి సమితి మరియు ఐక్యరాజ్య సమితి పనితీరులోని తేడా క్రింది వాటిలో వేని వలన స్పష్టమవుతుంది. నానాజాతి సమితి మరియు ఐక్యరాజ్య సమితి పనితీరులోని తేడా ఈ క్రింది వాటిలో వేని వలన స్పష్టమవుతుంది. పై ప్రశ్న ఈ లక్ష్య సాధనను పరీక్షించుటకు ఉద్దేశించబడింది. ఆన్సర్ ఆప్షన్ 2, అవగాహన. నెక్స్ట్ 8వది, తరగతి గది బోధనా లక్ష్యాలు, సాధారణ ఉద్దేశములు అను వరుస క్రమంలో దిగువ చేర్చబడిన అంశం ఏది? తరగతి గది బోధనా లక్ష్యాలు, సాధారణ ఉద్దేశములు అను వరుస క్రమంలో దిగువ చేర్చబడిన అంశం.
ఆన్సర్ ఆప్షన్ 1 తరగతి గది బోధన లక్ష్యాలు. 9ది మన సూర్య సృష్టి అను పాఠంలో విద్యార్థులు సూర్య సృష్టి మరియు గ్రహణములు అనే అంశంపై పాఠశాల బులెటిన్ను వ్యాసాన్ని రాయుదురు అని స్పష్టీకరణ ఈ లక్ష్యానికి సంబంధించింది. ఇది గత ప్రశ్నాపత్రాల్లో వచ్చినవండి ఇవన్నీ కూడా. ఇక్కడ పాఠశాల బులెటిన్కు వ్యాసాన్ని రాస్తున్నారు అంటే ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 4 అభిరుచి మరియు ప్రశంసకు అనే స్పష్టీకరణకు చెందుతుందండి ఇది. నెక్స్ట్ సాంఘిక శాస్త్ర విషయ జ్ఞానము మరియు అభ్యసన అనుభవాలు విద్యార్థుల మానస ప్రకాశాన్ని పెంపొందించుటకు తగిన అవకాశం కల్పించింది. సాంఘిక శాస్త్ర వాదన ప్రయోజనం ఈ విలువకు సంబంధించింది. సాంఘిక శాస్త్ర వాదన ప్రయోజనం అనేది ఆన్సర్ ఆప్షన్ 2 క్రమశిక్షణ విలువను కలిగి ఉంటుంది. నెక్స్ట్ సులభం నుండి క్లిష్టతకు వెళ్ళుట అనేది ఏమిటి? సులభం నుండి క్లిష్టతకు వెళ్ళుట అనేది ఆన్సర్ ఆప్షన్ 2 ఒక సూత్రం. నెక్స్ట్ అండి ఈ దిగువ వివరణలను పరిశీలించండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. బి మరియు సి మాత్రమే సరి అయినవి. బి మరియు సి. ఆగమన పద్ధతిలో కంఠస్థమునకు ఒత్తిడి ఉండదు. నిగమన పద్ధతిలో కంఠస్థమే అన్నింటినీ నిర్ణయించును. ఆగమన పద్ధతి అధిక సమయమును తీసుకొనును. నిగమన పద్ధతి మితమైనది, తక్కువ సమయాన్ని తీసుకొనును. నెక్స్ట్ అండి 13వది సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో శీతోష్ణ స్థితి అనే పాఠ్యాన్ని కాఠిన్యత తారతమ్యముతో వివిధ గ్రేడుల్లో చేర్చనైనది. కరికులం నిర్మాణంలో ఈ పాఠ్యాంశంకు సంబంధించి అనుసరించినటువంటి సూత్రం ఏది? నెక్స్ట్ చూద్దామండి. సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో శీతోష్ణ స్థితి అనే పాఠాన్ని కాఠిన్యత తారతమ్యముతో వివిధ గ్రేడుల్లో చేర్చడమైనది. కరికులం నిర్మాణంలో ఈ పాఠ్యాంశంకు సంబంధించి అనుసరించిన సూత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఏకకేంద్రీకృత ఉపగమనము. ఇది కాఠిన్యత ప్రకారంగా ఏకకేంద్ర పద్ధతి అనేది ఉంటుందండి. నెక్స్ట్ సాంఘిక శాస్త్ర పరిధి జాతి వరకు ఈ స్థాయిలో విస్తరించబడినది. ఏ స్థాయి వరకు విస్తరించబడినది? ఆన్సర్ ఆప్షన్ 2 5వ స్థాయిలో. జాతి అనేది 5వ స్థాయి వరకు విస్తరించబడింది. నెక్స్ట్ మన రాజ్యాంగ నిబంధనలు అనే పాఠాన్ని సాంఘిక శాస్త్ర పుస్తకంలో చేర్చడం ఈ లక్ష్య సాధనకు సంబంధించినది. ఇక్కడ నియమ నిబంధనలు అంటే ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్తమ పౌరసత్వ భావాలను పెంపొందించడం లక్ష్యంగా సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో చేర్చడం అయినదండి. నెక్స్ట్ 16వది ఆర్సిఈఎం ఉపగమంలో 4వ లక్ష్యం ఏమిటి? 4వది ఆన్సర్ ఆప్షన్ 1 సృజనాత్మకత. 17వది హర్రో యొక్క వర్గీకరణ ప్రకారము విస్తరింపలేని సందేశమునకు సంబంధించినటువంటి క్రియాత్మకములు ఏమిటి? హర్రో యొక్క వర్గీకరణ ప్రకారము విస్తరింపలేని సందేశం దానికి సంబంధించినటువంటి క్రియాత్మకములు. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రత్యేక భంగిమలో ఉంచు చిరునవ్వు. ఇది దీని యొక్క క్రియాత్మకములు. 18వది ఈ దిగువ పేర్కొనబడిన వివరణలను పరిశీలించండి. క్రింది వాటిలో సరైన వివరణలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4
BCDలు ఒకసారి చూసేద్దామండి. అభ్యాసకుల అందరికీ ప్రధానమైన అంశాలకు సంబంధించి కో కరికులం అంటారు. కోర్ కరికులం అనున్నది సాధారణ విద్యకు ఉమ్మడి అభ్యసనాలకు దగ్గరగా సంబంధించింది. కోర్ కరికులం తగ్గించలేనంత సంక్లిప్త అంశాలను పొందుపరిచే ప్రయత్నం చేయను. సో ఈ BCDలు అనేవి సరైనవండి. 19ది లక్ష్యాల వర్గీకరణలో భావావేశ రంగమునందు అంకిత భావం ఈ లక్ష్యానికి సంబంధించినది ఏది? అంకిత భావం ఈ లక్ష్యానికి సంబంధించింది. ఆన్సర్ ఆప్షన్ 3 విలువ కట్టుట. 20ది కరికులం నిర్మాణంలో ఏ ఉపగమము నందు విషయ అభ్యాసన నిరంతరంగాను అంతరాయం లేకుండాను ఉండును. కరికులం నిర్మాణంలో ఏ ఉపగమనము నందు విషయ అభ్యాసన నిరంతరంగాను అంతరాయం లేకుండాను ఉండును. ఆన్సర్ ఆప్షన్ 1 ఏకకేంద్రీకృత ఉపగమనము. నెక్స్ట్, కరికులం అనున్నది కళాకారుని చేతిలో తన మనోభావాలకు అనుకూలంగా తన స్టూడియోలో ఆకృతిని ఇచ్చు పరికరము. ఈ పాపులర్ లోకోక్తి ఈ విద్యావేత్తకు సంబంధించింది. ఏ కళాకారుని చేతిలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 కన్నింగ్ హోమ్. 22దండి, ఈ దిగువ వాటిలో ఏది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి కావలసిన ప్రత్యేక లక్షణం? ఆన్సర్ ఆప్షన్ 4 వర్తమాన అంశాలపై చక్కని పరిజ్ఞానం కలిగి ఉండడం అనేది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి ఉండవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం. 23ది కరికులంను సిద్ధం చేయటంలో ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విషయాన్ని భౌతిక సాంఘిక పరిసరాలతో జతపరిచాడు. ఈ ప్రక్రియ కరికులం నిర్మాణానికి సంబంధించి ఈ సిద్ధాంతం ఆధారంగా ఉంది. ఆన్సర్ ఆప్షన్ 2 అన్యోన్య సంబంధ సిద్ధాంతం. ఇక్కడ చూస్తుంటే మనకు అర్థమవుతుంది, భౌతిక సాంఘిక పరిసరాలతో జతపరిచాడు ఒక విషయాన్ని. అంటే ఇక్కడ అన్యోన్యం ఇంటర్లింక్ అయ్యి ఉంటుంది కాబట్టి అన్యోన్య సంబంధ సిద్ధాంతాన్ని కలిగి ఉంటుంది. 24ది సామాజిక అంశాలకు సామాజిక శాస్త్రాలకు సాంఘిక శాస్త్రాలకు మధ్య గల తేడాను తెలుపుటకు సంబంధించినటువంటి ఈ వివరణలను పరిశీలించండి. వీటిలో సరైన వివరం ఏది? సో ఇక్కడ ఆపి ఒకసారి చూసుకోండి, నేను డైరెక్ట్గా ఆన్సర్ని అయితే రివీల్ చేస్తాను. ఆన్సర్ ఆప్షన్ 1 ABD. ఇక్కడ సామాజిక సాంఘిక శాస్త్రాలు రెండు యొక్క కేంద్రం దృష్టి వేరువేరు. సామాజిక శాస్త్రాలు వయోజన కేంద్రీకృతమైనవి, సాంఘిక శాస్త్రం అనేవి శిశు కేంద్రీకృతమైనవి. సాంఘిక శాస్త్రం కన్నా సామాజిక శాస్త్రాలు చాలా విశాలమైనవి. ఇవి సరైనవండి. 25ది సంశ్లేషణ. దీనికి సంబంధించినటువంటి అనుబంధ క్రియాపదాలు ఏమిటి? సంశ్లేషణకు సంబంధించినటువంటి అనుబంధ క్రియాపదాలు. ఆన్సర్ ఆప్షన్ 2 జత చేయండి, పొందండి అనేవి సంశ్లేషణకు సంబంధించినటువంటి క్రియాపదాలు. నెక్స్ట్ అండి 26వది కదలికలు, అభినయం, వాక్కులో తేడా, దృష్టిని సారించడము, చర్య ప్రతిచర్యల విధానంలో మార్పు, కొద్దిసేపు ఆగడం మున్నగు అంశాలు సూక్ష్మ బోధనలో ఈ అంశానికి సంబంధించినవి. ఒకసారి చూసి మరలా చదువుకోండి. మరి ఇవి సూక్ష్మ బోధనలో ఉద్దీపనలో వైవిధ్యత అనే అంశానికి సంబంధించినవి. 27వది ఉపాధ్యాయునకు మరియు విద్యార్థికి ఉపయోగపడు బోధనోపకరణం ఏది?
ఉపాధ్యాయునికి మరియు విద్యార్థికి ఉపయోగపడు బోధనోపకరణం. ఆన్సర్ ఆప్షన్ 3 విషయంపై ఉన్నత పరిజ్ఞానం అందించే పుస్తకం. విషయంపై ఉన్నత పరిజ్ఞానం అందించే పుస్తకము ఇద్దరికి, అటు ఉపాధ్యాయుడికి ఇటు విద్యార్థికి ఉపయోగపడే బోధనోపకరణం. నెక్స్ట్, ఈ బోధనోపకరణంలో వస్తువులు నిజ స్వరూపం కన్నా చిన్నగా కనిపిస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 2 డయోరమాలు. డయోరమాలు నిజ స్వరూపం కన్నా చిన్నగా కనిపించేవి డయోరమాలు. 29దండి, వివిధ కాలాలలోని పటాలకు సంబంధించి క్రింది అంశాలను పరిగణించండి. మరి ఒక్కసారి చూసుకోండి, నేను ఆప్షన్లు అయితే రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 3 ACDలు మాత్రమే సరైన జవాబు. ఏ సుమేరియన్లు మట్టి పలకలపై పటాలను తయారు చేశారు. హెకేటియస్ ఆధారంగా గీసిన ప్రపంచ పటంలో గ్రీసు అనేది మధ్య భాగంలో ఉంటుంది. రోమన్ వ్యాపారస్తులు పటాల ఆధారంగా భారత తీరాన్ని చేరుకున్నారు. ఇవి సరైనవండి. 30ది సాంఘిక శాస్త్ర బోధన యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులను కింద ఉద్ఘాటించిన వారిలో ఒకరిగా తయారు చేయడం. ఆన్సర్ ఆప్షన్ 1 ఆదర్శ పౌరులుగా తయారు చేయడం సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య బోధన యొక్క ముఖ్య ఉద్దేశం అండి. నెక్స్ట్ 31ది మాధ్యమిక స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశం ఏమనగా విద్యార్థులను ఈ క్రింది విధంగా తయారు చేయడం. ఇక్కడ ఏ స్థాయి? మాధ్యమిక స్థాయిలో. ఆన్సర్ ఆప్షన్ 1 జీవితంపై సంపూర్ణ దార్శనిక దృక్పథం పెంపొందించడానికి ఈ మాధ్యమిక స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ 32ది సాంఘిక శాస్త్రం యొక్క అతి ముఖ్య విధి ఏమనగా విద్యార్థులను ఈ కింది తెలిపిన వారిగా తయారు కావడానికి వీలు కలిగించుట. సాంఘిక శాస్త్రం యొక్క అతి ముఖ్య విధి ఏమనగా విద్యార్థులను ఈ కింది తెలిపిన వారిగా తయారు కావడానికి వీలు కలిగించుట. ఆన్సర్ ఆప్షన్ 3 మంచి సాంఘిక జీవిగా తయారు చేయుటకు. 33దండి క్రింది తెలిపిన వాటిలో సూక్ష్మ బోధన ఉపయోగానికి సంబంధించనిది. ఆన్సర్ ఆప్షన్ 1 సూక్ష్మ బోధన సాంఘిక శాస్త్రాలలో వెనుకబడిన విద్యార్థులపై దృష్టిని నిలుపుతుంది అనేది సంబంధించినది. మరి ఒకసారి సంబంధించినవన్నీ కూడా చూసేద్దామండి. సాధారణ తరగతి గది బోధనలో క్లిష్టతను ఈ సూక్ష్మ బోధన అనేది తగ్గిస్తుంది. సూక్ష్మ బోధనలో బాగా నియంత్రించబడినటువంటి అభ్యసనకు వీలు కలిగిస్తుంది. సూక్ష్మ బోధన పరిపుష్టి ఫలితాలను బోధనలో చేర్చుతుంది. ఇవి సరైనవండి. నెక్స్ట్ 34ది భారతదేశ స్వాతంత్రోద్యమాన్ని గురించి బోధించడానికి తగిన చార్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 కాలక్రమ చార్టు. నెక్స్ట్ 35ది విద్యార్థులు విద్యా ప్రణాళిక మాధ్యమం ద్వారా విద్యా లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తారు. ఎందుకనగా విద్యార్థులు విద్యా ప్రణాళిక మాధ్యమం ద్వారా విద్యా లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తారు. ఎందుకనగా ఆన్సర్ ఆప్షన్ 4 ఒక మంచి విద్యా ప్రణాళిక మాత్రం విద్యా లక్ష్యాలను సాధించుటకు సహకరించదు. నెక్స్ట్ 36ది విద్యార్థులు శ్రీకృష్ణదేవరాయలు మరియు అష్టదిగ్గజములు చిత్రాలు పుస్తకాలు సేకరిస్తే సాధించబడినటువంటి లక్ష్యం ఏమిటి? మరి ఒక స్పెసిఫిక్గా ఒక టాపిక్ గురించి వాళ్ళ పుస్తకాలు సేకరిస్తున్నారు అంటే అది ఏమై ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3 ఆసక్తి లేదా అభిరుచి. ఆసక్తి. 37ది సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకము ఉపయోగకరమైన సంక్లిప్తమైన తాజా సమాచారాన్ని కింద తెలిపిన ఈ విధానం ద్వారా ఇవ్వగలదు. మరొకసారి
సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకము ఉపయోగకరమైన సంక్లిష్టమైన తాజా సమాచారాన్ని కింద తెలిపిన ఈ విధానం ద్వారా ఇవ్వగలదు. ఆన్సర్ ఆప్షన్ 4 వ్యవస్థీకరించబడిన సన్నివేశాలు అనుభవం ద్వారా అభ్యసనం కలిగించడం. నెక్స్ట్ 38ది సాంఘిక శాస్త్ర విషయం వివిధ వయస్సులకు మరియు స్థాయిలకు తగినట్లుగాను సూచించిన ప్రకరణల ద్వారా నిర్మింపబడినది ఎందుకనగా. ఆన్సర్ ఆప్షన్ 2 సాంఘిక శాస్త్ర విషయం కేవలం విద్యార్థుల యొక్క మానసిక నైపుణ్యాలను పెంపొందిస్తుంది. నెక్స్ట్ అండి 39ది అభ్యసనం అనేది అనుభవం మరియు ఆచరణ ద్వారా వచ్చే సాపేక్ష మరియు నిలకడైన ప్రవర్తన మార్పుగా నిర్వచించబడింది ఎందుకనగా. మరొకసారి అండి, అభ్యసన అనేది అనుభవం మరియు ఆచరణ ద్వారా వచ్చే సాపేక్ష మరియు నిలకడైన ప్రవర్తన మార్పుగా నిర్వచించబడింది ఎందుకనగా. ఆన్సర్ ఆప్షన్ 3 విద్యార్థుల్లో కలిగినవి కేవలం సాపేక్షిక మరియు తాత్కాలిక మార్పు మాత్రమే. నెక్స్ట్ పెట్టండి 40ది విద్యార్థులను పోస్ట్ ఆఫీస్ గురించి స్వీయ అనుభవాల ద్వారా అభ్యసించుటకు ప్రోత్సహించే బోధనా పద్ధతి ఏది. పోస్ట్ ఆఫీస్ గురించి స్వీయ అనుభవాల ద్వారా అభ్యసించుటకు ప్రోత్సహించే బోధనా పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రాజెక్టు పద్ధతి. స్వీయ అనుభవం అంటేనే ప్రాజెక్టు పద్ధతి. నెక్స్ట్ 41ది ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు చార్మినార్ను సందర్శించడం కొరకు క్షేత్ర పర్యటనను నిర్వహించినాడు ఎందుకనగా అది ఒక డాష్. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రాథమిక వనరు. నెక్స్ట్ గ్రంథాలయం సాంఘిక శాస్త్ర విద్యార్థుల సాహితీ జీవితంలోని మేధోక్రియలలో ఇరుసు మరియు పిడి వంటిది ఎందుకంటే. ఆన్సర్ ఆప్షన్ 1 గ్రంథాలయం విద్యార్థుల సాంస్కృతిక అభివృద్ధికి తోడ్పడుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్లతో గత ప్రశ్నాపత్రాలను బిట్లన్నీ కూడా ఒకే దగ్గరికి ఒక 3 టెస్ట్ పేపర్ల నుంచి తీసుకురావడం జరిగిందండి 100 బిట్లతో. మరి చివరి వరకు చూడండి, చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ అండి ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు క్రింద తెలిపిన విధంగా ప్రశ్న రూపొందించినాడు. ఈ ప్రశ్నను తయారు చేయడంలో లోపం ఏది. అక్కడ ఉన్నటువంటి ప్రశ్న చూద్దాం. క్రింది తెలిపిన వాటిలో ప్రాథమిక హక్కు కానిది. సమానత్వపు హక్కు, స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు, మతం హక్కు, సంస్కృతి వారసత్వ హక్కు. ఇక్కడ ఈ ప్రశ్నను తయారు చేయడంలో లోపం ఏది. ఆన్సర్ ఆప్షన్ 2 సరైన సమాధానం ఇవ్వలేదు. నెక్స్ట్ 44ది సమాజం అంతులేని వనరుల ఖనిజం. సమాజం విద్యార్థుల యొక్క విద్య అభ్యసనకు అతి ముఖ్యమైనటువంటి సాంఘిక శాస్త్ర వనరు ఎందుకంటే. ఆన్సర్ ఆప్షన్ 3 విద్య సమాజం గురించి, సమాజం కొరకు మరియు సమాజం చేత వసగబడింది. విద్య అనేది సమాజం గురించి చెప్తుందండి. అందువల్ల ఈ సాంఘిక శాస్త్ర వనరు అనేది అతి ముఖ్యమైనటువంటి విద్యాభ్యాసనకు దారితీస్తుందండి. నెక్స్ట్ 45ది తరగతి గది నిర్వహణ ఒక వ్యాపార ధోరణి మరియు క్రమ పద్ధతిలో ఏర్పరిచిన ఒక అభ్యసన బోధనా సన్నివేశం ఎందుకు. ఆన్సర్ ఆప్షన్ 1 వ్యక్తిలో నైపుణ్యాలు, సహజ ఆలోచన లేమి, రచనా పటమ, సృజనాత్మకత మరియు నాయకత్వాన్ని అభివృద్ధి చెందడానికి కావలసిన నేపథ్యాన్ని సమకూరుస్తుంది ఈ తరగతి గది నిర్వహణ.
నెక్స్ట్ 46వది, అన్ని రకాల కారకాలలో విద్యా నాణ్యతను దేశ ప్రగతికి అందించే సహకారంలో ఉపాధ్యాయులు గుణాత్మకత, సామర్థ్యము మరియు వ్యక్తిత్వము ముఖ్యమైనవి. మరొకసారి, అన్ని రకాల కారకాలలో విద్యా నాణ్యతను దేశ ప్రగతికి అందించే సహకారంలో ఉపాధ్యాయులు గుణాత్మక సామర్థ్యము మరియు వ్యక్తిత్వము ముఖ్యమైనవి. ఆన్సర్ ఆప్షన్ 2, ఉపాధ్యాయులు దేశం యొక్క రూపకర్తలు. ఉపాధ్యాయులు దేశం యొక్క రూపకర్తలు. 47వదండి, ప్రజాస్వామ్యం ఎలాంటి సాంఘిక వ్యవస్థనగా దానిలోని సభ్యులందరూ కూడా సాంఘిక ఆర్థిక సమానత్వం కలిగి ఉంటారు. అందుకని ప్రజాస్వామ్యం సాంఘిక సంక్షేమం కోసం పనిచేసే ఒక సాధనం. ఆన్సర్ ఆప్షన్ 3, ప్రస్తుత సమాజంలో ప్రజాస్వామ్యం ఒక వాక్యం లాంటిది ప్రజాస్వామ్యం. 48వది, 9వ తరగతి సాంఘిక శాస్త్ర పత్రాలను ముగ్గురు ఉపాధ్యాయులు రమ, క్యాథరిన్, జలానీలు విడివిడిగా గణన చేయగా విద్యార్థులకు ఒక్కొక్కరికి గణనలో మార్కులు వేరువేరుగా వచ్చాయి. ఈ పరీక్షలో గల లోపం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, విశ్వసనీయత. ఒక ఉపాధ్యాయుడు పరీక్షా పేపర్ను రుద్దితే 1 మార్కులు, వేరొక ఉపాధ్యాయుడు పరీక్షా పేపర్ని కరెక్షన్ చేస్తే వేరొక మార్కులు వస్తున్నాయి అంటే ఇక్కడ విశ్వసనీయత అనేది పరీక్షా పత్రంలో లేదు, తక్కువ ఉందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 49వది, ప్రపంచంలోని అన్ని ఖండాలకు సంబంధించిన విషయం మొత్తం 9వ తరగతిలో ఒక సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకంలో ఇవ్వబడింది. ఇక్కడ అనుసరించినటువంటి పాఠ్య ప్రణాళిక నిర్వహణ విధానం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3, శీర్షిక పద్ధతి. 50 అండి, కార్టూన్లు మరియు తోలుబొమ్మలు వరుసగా. ఆన్సర్ ఆప్షన్ 4, ద్విపార్శ్వ బోధనోపకరణాలు, త్రిపార్శ్వ బోధనోపకరణాలు. ఇక్కడ కార్టూన్లు అనేవి ద్విపార్శ్వ బోధనోపకరణాలు, తోలుబొమ్మలు అనేవి త్రిపార్శ్వ బోధనోపకరణాలు. 51వది, అనుభవపూర్వక అభ్యసనమును ప్రతిపాదించినటువంటి విద్యావేత్త ఎవరు? అనుభవపూర్వక. ఆన్సర్ ఆప్షన్ 1, జాన్ డ్యూయి. అనుభవపూర్వక అభ్యసనను ప్రతిపాదించిన విద్యావేత్త జాన్ డ్యూయి. 52వది, సంక్షేమ కార్యక్రమములు అను పాఠ్యబోధనకు ఉత్తమమైన పద్ధతి ఏది? సంక్షేమ కార్యక్రమములు అను పాఠ్యబోధనకు ఉత్తమమైన పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, ప్రాజెక్టు పద్ధతి. నెక్స్ట్, ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు పాఠ్య బోధనలో భాగంగా గోల్కొండ కోటకు సందర్శన ఏర్పాటు చేశాడు. ఆ కోట ఈ రకమైన మూలాధారము. ఆన్సర్ ఆప్షన్ 3, పురావస్తు సంబంధ ఆధారము. 54వది, ఇది సూక్ష్మ బోధన లక్షణము కాదు. ఆన్సర్ ఆప్షన్ 4, పాఠ్య బోధన సమయవాది 15 నుంచి 20 నిమిషాలు అనేది కాదు. మరి ఏంటంటే చూద్దాం. పాఠ్యాంశంలోని ఒకే భావనకు పరిమితమవటం అనేది సూక్ష్మ బోధన లక్షణము. అదేవిధంగా తరగతి పరిమాణము 5 నుండి 10 మంది విద్యార్థులకు తగ్గించడము, ఒకసారి ఒకే నైపుణ్యమును ఆచరించడం, ఇవన్నీ కూడా సూక్ష్మ బోధన లక్షణములు. నెక్స్ట్ అండి 55వది, ఈ దిగువ సూక్ష్మ బోధన చక్రములోని సోపానాలు వరుస క్రమము గూర్చి ఇయ్యబడినవి. పునఃబోధన, ప్రతిపుష్టి, పునఃయోచన,
పునః ప్రతిపుష్టి, యోజన, బోధన సరైన క్రమమును గుర్తించండి. ఎలాంటివి ఇవ్వాలండి ఎగ్జాంపుల్లో భలే ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఆన్సర్ ఆప్షన్ 3. ఫస్ట్ యోజన, తర్వాత బోధన, తర్వాత ప్రతిపుష్టి, తర్వాత పునయోచన, తర్వాత పునఃబోధన, పునః ప్రతిపుష్టి. పునః అన్నీ కూడా ఒకసారి రావాలి. మొదట యోజించాలి, తర్వాత బోధన. ఓకేనండి. 56వది, ఇది పాఠ్యపథక లక్షణములలో ఒకటి కాదు. ఇది పాఠ్యపథక లెసన్ ప్లాన్ లక్షణాలలో ఒకటి కాదు. ఆన్సర్ ఆప్షన్ 1. పూర్వజ్ఞాన ఆవశ్యకత లేకుండానే నూతన జ్ఞానాన్ని ఆపాదించుకొని అవకాశం కల్పిస్తుంది అనేది ఈ లెసన్ ప్లాన్లో ఉండదండి. ఏంటంటే ఉంటాయో ఒకసారి చూసేద్దాము. ఉపాధ్యాయుడు సరైన వ్యూహాలను ఎంచుకున్నట్లో తోడ్పడుతుంది ఈ పాఠ్యపథక లక్షణాలు. ఇది ఉపాధ్యాయుడు సరైన విషయాన్ని ఎంచుకున్నట్టుకు దోహదపడుతుంది. అదేవిధంగా బోధనాభ్యసన ప్రక్రియలో పొదుపును పాటిస్తుంది ఈ పాఠ్యపథక లక్షణంలో. నెక్స్ట్ 57వది, ఈ సోపానము పాఠ్యపథకమునకు హృదయం వంటిది. ఈ సోపానము పాఠ్యపథకమునకు హృదయం వంటిది. ఆన్సర్ ఆప్షన్ 2. ప్రదర్శన. ప్రదర్శన అనేదే పాఠ్యపథకానికి హృదయం లాంటిది. 58వది, ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు పాఠ్య బోధనలో భాగంగా దగ్గరలో గల మ్యూజియంకు సందర్శన ఏర్పాటు చేశాడు. ఉపాధ్యాయుడు ఉపయోగించిన వనరు ఈ రకమునకు చెందును. ఇక్కడ మ్యూజియము అంటే ఇక్కడ చారిత్రక వనరు కింద మనము తీసుకోవచ్చండి. మ్యూజియం చారిత్రక వనరు. నెక్స్ట్ బ్యాంకు మరియు బాలభవన్ అనునవి ఈ రకమైన వనరులకు ఉదాహరణలను. బ్యాంకు మరియు బాలభవన్. ఆన్సర్ బ్యాంకు అనేది ఆర్థిక విలువ కలిగినటువంటి వనరు, బాలభవన్ అనేది సాంస్కృతిక విలువ కలిగిన వనరు. నెక్స్ట్ 60వది, పాఠము నేర్చుకున్న పెదప ఒక విద్యార్థి పబ్లిక్ ఆస్తులను కాపాడగలుగుట అను సామర్థ్యం ఈ లక్ష్య సాధన ఫలితం. అది ఇక్కడ విద్యార్థి యొక్క వైఖరిని సూచిస్తుందండి. 61వది, పునర్విమర్శ సోపానం యొక్క ఉద్దేశం ఏమిటి? పునర్విమర్శ. ఆన్సర్ ఆప్షన్ 4. విద్యార్థులకు నేర్చుకున్న జ్ఞానము, నైపుణ్యాలను పునర్బలం చెందించుటే పునర్విమర్శ సోపానం యొక్క లక్ష్యము. 62వది, ఇది అభిరుచి లక్ష్యం యొక్క స్పష్టీకరణ. ఇది అభిరుచి లక్ష్యం యొక్క స్పష్టీకరణ. ఆన్సర్ ఆప్షన్ 1. సెమినార్లో పాల్గొనుట. సెమినార్లో పాల్గొనుట. 63వది, పాఠశాల వాతావరణంలోకి తీసుకురాబడినటువంటి జీవిత ఆశయమే ప్రాజెక్ట్ అని నిర్వచించిన వారు ఎవరు? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. మీ గురించి ఆన్సర్ రాశానండి, కానీ మరలా మీ గురించి తీస్తాను. ఎవరైనా కామెంట్ చేస్తే కామెంట్ బాక్స్లో మనం చూడొచ్చు. 64వది, ఆగమన నిగమన పద్ధతులను వరుసగా అభ్యసన యొక్క ఈ దశలో అనువైనవేవి? ఆన్సర్ ఆప్షన్ 3. ఆరంభ దశ, ఆచరణ దశ. వీటిలో అనువైనవే ఈ ఆగమన నిగమన పద్ధతులు. 65వది, ఎడ్యుసాట్ కార్యక్రమంలో దేశం మొత్తానికి నిర్వహిస్తున్న ఏజెన్సీ ఏది? ఎడ్యుసాట్ అనే కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి ఏజెన్సీ ఏది? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 1. CIET. ఈ CIET యొక్క ఫుల్ ఫామ్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. 66వది, కొండ ప్రాంతంలోని రోడ్లను
మ్యాప్లో సూచించుటకు ఈ రేఖలను ఉపయోగిస్తారు? ఏ రేఖలను వాడతారు? ఆన్సర్ ఆప్షన్ 4 వక్రరేఖలు. వక్రరేఖలు. 67. ఈ విషయ పరిజ్ఞానం నుండి సాంఘిక శాస్త్ర యథార్థాలు, భావాలు మరియు సాధారణీకరణములు గ్రహించుము. ఆన్సర్ ఆప్షన్ 4 చరిత్ర, భూగోళం, పౌరనీతి శాస్త్రం మరియు అర్థశాస్త్రం. 68. ఇది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క ప్రత్యేక లక్షణం కాదు. ప్రత్యేక లక్షణం కాదు. ఆన్సర్ ఆప్షన్ 1 మంచి వర్తకుడు. మంచి వర్తకుడు. 69. కరికులం వ్యవస్థాపనలో మన భూమి పుట్టుక మరియు పరిమాణము అనే శీర్షిక భూమిపై జీవనము అనే శీర్షిక కంటే ముందు అమర్చబడినది. ఈ ఉపగమం కరికులం వ్యవస్థాపనలోని ఈ కోవకు చెందినది. ఆన్సర్ ఆప్షన్ 3 కాలక్రమము మరియు క్రమానుగత ఉపగమానికి చెందినదే ఇది. 70. విద్యార్థులలో సామాజిక సమర్థతను పెంపొందించుట అనేది. సామాజిక సమర్థత పెంపొందించుట అనేది. ఆన్సర్ ఆప్షన్ 3 గమ్యం. గమ్యం. సమర్థత గమ్యం. 71. మూల్యాంకనం అనగా. మూల్యాంకనం అనగా. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రగతిని గూర్చినటువంటి పరిమాణాత్మక మరియు గుణాత్మక వివరణ మరియు సరైన న్యాయ నిర్ణయము. నెక్స్ట్ 72. ఈ రకమైన మూల్యాంకనము ఒక విద్యార్థి ఇతరులతో కాకుండా తనకు తానే తోటీ పడినట్లు స్ఫూర్తి పెంపొందిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 నియమరూప మూల్యాంకనం. నెక్స్ట్ అండి, సమగ్ర ప్రశ్నాపత్రమును రూపొందించుటలో దృష్టి అందించుకును అంశములు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పరీక్షించాల్సిన లక్ష్యాలు, అడగవలసిన ప్రశ్నల రకాలు మరియు తీసుకోవాల్సిన విషయములు. ఇవన్నీ కూడా సమగ్ర ప్రశ్నపత్రం రూపొందించడంలో దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలండి. 74. ధర మరియు డిమాండ్ మధ్య గల సంబంధమును వివరించినది అను ప్రశ్న ఈ లక్ష్య సాధనకు ఉద్దేశించబడింది. ఆన్సర్ ఆప్షన్ 2 అవగాహన. అవగాహన. నెక్స్ట్ 75 అండి, మీ నియోజకవర్గంలో పోలింగ్ శాతమును మెరుగుపరుచుటకు తీసుకోవాల్సిన చర్యలను సూచించము అను ప్రశ్న ఈ లక్ష్యమును పరీక్షించుటకు ఉద్దేశించబడింది. ఆన్సర్ ఆప్షన్ 2 వినియోగము, కారణాలు చెప్పడం. ఇక్కడ మెరుగుపరుచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన చర్యలను సూచించమన్నాడు కాబట్టి ఇక్కడ కారణాలను చెప్పడం. 76. వివిధ మతాలున్న భారత సమాజంలో లౌకికత్వము ఒక నిర్బంధ జీవన విధానం అంగీకరిస్తారా లేదా అనంగీకరిస్తారా అను ప్రశ్న ఈ లక్ష్య సాధనను ఉద్దేశించినది. ఆన్సర్ ఆప్షన్ 1 వైఖరి. వైఖరి. అంగీకారమా అనంగీకారమా అంటే అది అభిరుచి లేదా వైఖరికి సంబంధించిందండి క్వశ్చన్. 77. భూమి ఆవరణములు అనే పాఠమును బోధించుటకు తోడ్పడు ఉత్తమమైన బోధనోపకరణములు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 భౌతిక పటము. భౌతిక పటము. నెక్స్ట్, ఒక కాలంలోని సంఘటనలను ప్రస్తుత కాలం నుండి భూతకాలం వరకు మరియు భూతకాలం నుండి ప్రస్తుత కాలం వరకు చూపే కాలరేఖల వరుసగా. ఆన్సర్ ఆప్షన్ 3 తిరోగమన కాలరేఖలు. తిరోగమనం అంటే ప్రస్తుత కాలం నుండి భూతకాలం వరకు తిరోగమన కాలరేఖలు.
భూతకాలం నుండి ప్రస్తుత కాలము వరకు అంటే పురోగమన కాలరేఖలు. 79ది మ్యాప్ మరియు గ్లోబులు వరుసగా. ఆన్సర్ ఆప్షన్ 2 మ్యాపులు అనేవి చదునుగాను, గ్లోబులు అనేవి త్రిమితీయంగా భూ ఉపరితలాన్ని చూపుతాయి. 85 సతత హరిత అరణ్యములను మ్యాప్పై సూచించుటకు ఉపయోగించే రంగు ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అరణ్యాలు కాబట్టి ముదురు ఆకుపచ్చ. 81ది సాలార్ జంగ్ మ్యూజియం మరియు హైటెక్ సిటీ మధ్య దూరం 12 కిలోమీటర్లు అయినచో దీనిని 1 సెంటీమీటరు 1 కిలోమీటర్ స్కేలు గల మ్యాప్తో ఈ క్రింది విధంగా చూపవచ్చును. దీనికి ఏదై ఉండొచ్చు ఆన్సర్ తెలుసా? తప్పనిసరిగా కామెంట్ చేయండి. చాలా ఈజీ కదా, ఇందు గురించి. 82ది సాంఘిక శాస్త్రాలలో సమన్వయం ప్రాధాన్యత అను అంశమును బోధించుటకు ఉత్తమమైన పద్ధతి ఏది? సమన్వయం ప్రాధాన్యత అను అంశమును బోధించుటకు ఉత్తమమైన పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రాజెక్ట్ పద్ధతి. ఈ దిగువ సూచించినవి జ్ఞానమునకు సంబంధించినటువంటి క్రియాత్మకములు. ఎలాంటిదో ఒక బిట్టు పడ్డదండి, ఇంతకుముందు ఆల్రెడీ రావడం జరిగింది, సేమ్ అలాంటి బిట్టేది. ఆన్సర్ ఆప్షన్ 3 గుర్తించుట వివరించుట. జ్ఞానముకు సంబంధించిన క్రియాత్మకములు గుర్తించుట వివరించుట. 84ది ఇది సాంఘిక శాస్త్ర అధ్యయనమునకు సంబంధించనిది. ఆన్సర్ ఆప్షన్ 4 భౌతిక శాస్త్రము. 85ది ఈ క్రింద ఇవ్వబడిన అంశములు పాఠ్యపుస్తక ప్రణాళికలోని ఒక అంశమునకు సంబంధించినవి. ఒకసారి చూడండి, దీనికి ఆన్సర్ అయితే రివీల్ చేస్తాను. ఆన్సర్ ఏబిసి మాత్రమే సరైనవండి. పాఠ్యపుస్తకం ప్రాథమిక వనరు మాత్రమే. నెక్స్ట్, పాఠ్యపుస్తకము విద్యార్థులకు కొత్త ఆలోచనలు ఇచ్చేదిగా ఉండాలి. పాఠ్యపుస్తకము మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. 86ది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి పాఠ్యపుస్తకము అనేది. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రాథమిక వనరు. 87ది సూక్ష్మ బోధన ఈ సూక్ష్మ బోధన గురించి ఎక్కువ వస్తుందండి, ఒక్కసారి చూసుకోండి, దాని మీద బిట్నైతే వదలొద్దండి. సూక్ష్మ బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 బోధనా నైపుణ్యాన్ని అభివృద్ధి పరచుట. 88ది ఈ క్రింది ఇవ్వబడిన జతలను సరిగా జతపరచము. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. హెర్బర్ట్ క్లార్క్ సంశ్లేషణ. ఆల్పోర్ట్ జ్ఞానము ఆల్పోర్ట్. ఎడ్గార్ డేల్ సమన్వయం. కిల్పాట్రిక్ ప్రాజెక్ట్ పద్ధతి. 89దండి ఈ క్రింది వాటిలో కరికులంకు సంబంధించిన సరైన నిర్వచనం ఏది? సరైన నిర్వచనం. ఆన్సర్ ఆప్షన్ 3 విద్యా ప్రణాళిక అనగా పాఠశాల తన దర్శకత్వంలో విద్యార్థుల జీవితంలో కలిగించే మొత్తం పరివర్తనం. నెక్స్ట్ 90ది ఒక విద్యార్థి ప్రాథమిక హక్కులను జాబితా వ్రాసాడు. సాధించబడినటువంటి లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 జ్ఞానము. 91ది పాఠ్య పథకమునకు హృదయం లాంటిది ఏది?
ఆన్సర్ ఆప్షన్ 2 ప్రదర్శన, హృదయము ప్రదర్శన. నెక్స్ట్, పాఠ్యపుస్తకము యొక్క ముఖ్యమైన విధి ఏమిటి? పాఠ్యపుస్తకం యొక్క ముఖ్యమైన విధి. ఆన్సర్ ఆప్షన్ 2 స్వీయ అధ్యయనమును పెంపొందించుట. నెక్స్ట్, జ్ఞాన వికాసమును ప్రోత్సహించే ప్రశ్న ఏది? జ్ఞాన వికాసమును ప్రోత్సహించే ప్రశ్న ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 విస్తృత జవాబు ప్రశ్నలు. జ్ఞాన వికాసము విస్తృత జవాబు ప్రశ్నలు. 94ది, ఉత్తమమైన పరిశీలన పద్ధతిని ఈ శాస్త్రవేత్త ప్రవేశపెట్టాడు. ఉత్తమమైన పరిశీలన పద్ధతిని. ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్మ్స్ట్రాంగ్. ఆర్మ్స్ట్రాంగ్. 95ది, పారిశ్రామిక విప్లవం అను పాఠమును బోధించుటకు ఉత్తమ పద్ధతి ఏది? పారిశ్రామిక విప్లవం. ఆన్సర్ ఆప్షన్ 2 పరిశీలన పద్ధతి. 96ది, నికరం, వ్యాసం, కాలం మరియు మ్యాప్లపై సూచించిన అంశాలు ఏమిటి? నికరం, వ్యాసం, కాలం, మ్యాప్. ఆన్సర్ ఆప్షన్ 1 చారిత్రక ఆధారాలు. 97ది, పాఠశాలల్లోని గ్రంథాలయం ఒక సాంఘిక శాస్త్రం. పాఠశాలల్లోని గ్రంథాలయం ఒక సాంఘిక శాస్త్రం యొక్క. ఆన్సర్ ఆప్షన్ 3 సంస్థాగత వనరు. పాఠశాలలోని గ్రంథాలయం అనేది ఒక సంస్థాగత వనరు. 98దండి, కుటుంబం అను అంశమును బోధించుటకు అత్యంత తగిన పద్ధతి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 సాంఘిక ఉద్గార పద్ధతి. సాంఘిక ఉద్గార పద్ధతి. కుటుంబం అను అంశమునకు బోధించుటకు అత్యంత తగిన పద్ధతి సాంఘిక ఉద్గార పద్ధతి. 99దండి, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి సంబంధించిన ఈ క్రింది లక్షణములను పరిశీలించండి. ఆన్సర్ ఆప్షన్ 1 ABCD. బోధనాభ్యసన ప్రక్రియలో నిబద్ధత, మతపరమైన ఆలోచన లేనివాడు, దయ మరియు సమగ్రత కలిగినవాడు, సాంఘిక విషయాలపై మంచి పట్టును కలిగినవాడే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయానికి సంబంధించిన లక్షణములు. మరి ఈ వీడియోలో ఇది చివరి పెట్టండి. దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. 100వది, ఇది సాంఘిక శాస్త్ర పఠనకు సంబంధించిన విలువ కాదు. మరి ఇంకెందుకు ఆన్సర్ను కూడా రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 4 ఆర్థిక విలువ. మరి వీడియోలో చాలా ఇంపార్టెంట్ బిట్లతో మరొక వీడియో ఉందండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.